మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, ఈరోజు సాక్షి పేపర్లో వంశకృష్ణ పార్టీ మారుతున్నాడని కథనాలు రాయడం జరిగింది. అటువంటి ఆలోచన నాకు లేదు. పార్టీ మారాలనే ఆలోచన లేదు, అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అధిష్టానం ఇచ్చినటువంటి ఏ పిలుపునైనా తూచే తప్పకుండా దాన్ని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ ఎమ్మడి స్పందిస్తాం. ఏదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా, ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తాను. ఇప్పుడు దయచేసి ఆ వార్తలను ఎవరు కూడా నమ్మొద్దని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా చాలామంది కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారు నాకు దాదాపు 80,000 మంది ఓట్లు ఇచ్చారు. నా పర్సనల్గా నమ్మేశారు, పార్టీని నమ్మేశారు. వారికి ఎక్కడ కూడా మోసం చేసేది కానీ వాళ్ళ ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయను. ప్రజల కోసం, ప్రజల మధ్యనే ఉండి తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాం. ఇప్పుడు జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో రేపు ఇద్దరు మురళి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, రేపు మధ్యమడుగులో పూజా కార్యక్రమం, అక్కడి నుంచి ఎన్నికల శంకారావం పూజ జరుగుతున్నాం. దయచేసి అందరు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అనుబంధ సంస్థలు, అదేవిధంగా మన గెలిచిన సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు అందరూ కూడా రావాలని కోరుతున్నాం. ముఖ్యంగా సర్పంచులు, డిప్యూటీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. తప్పకుండా అందరూ విధిగా రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.